యోబు గ్రంథం 22వ అధ్యాయము 21 నుంచి 30 వరకు. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించును, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మట్టిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తిని యందు ఆనందించెదవు. దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. పడద్రోయబడినప్పుడు మీద చూచెదవు. వినయము గల వానిని ఆయన రక్షించును, నిర్దోషి కాని వానైనను ఆయన విడిపింపును. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. దేవుని ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇది వేసాం నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా ప్రభువా, నేను మాట్లాడితే నిజంగా ఏ కార్యము జరగదు నాయన. నీవే నన్ను మరుగుపరిచి నీ బలమైన సన్నిధి నా మీద కుమ్మరించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరి మనం చదివిన వాక్యాన్ని మరి మనం ధ్యానం చేసుకున్నట్లయితే, మనము దేవునితో సహవాసం చేస్తే మనకి ఏమేం కలుగుతాయి అనే విషయాలు ఈరోజు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునితో సహవాసం చేస్తే మనకు మొట్టమొదటిగా సమాధానము కలుగుతుందంట. ఏం కలుగుతుందంట? మొట్టమొదటిగా సమాధానము కలుగుతుందంట. సమాధానముతో పాటు అలాగున నీకు మేలు కలుగును. హల్లెలూయా. మేలు కలుగును. తర్వాత 2వ వచనం, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలు నీ హృదయములో ఉంచుకొనుము. దేవుని యొక్క మాటలను, ఆయన ఉపదేశములను మనం ఏం చేయాలంట? అవలంబించాలంట. ఏం చేయాలంట? అవలంబించడం అంటే అర్థం ఏంది? ప్రాక్టీస్ చేయడం, ఫాలో అవ్వడం, శిక్షణ తీసుకోవడం, దేవుని మాటలు కంఠపాఠం చేయడం, దేవుని గురించి మాట్లాడుతూ ఉండడం అవలంబించడం అంటే. ఆయన నోటి ఉపదేశం అవలంబించుము, ఆయన మాటల్ని హృదయములో. ఆయన మాటలు ఎక్కడ పెట్టుకోవాలంట? మనము మన హృదయంలో పెట్టుకోవాలంట. పెట్టుకుంటే సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందెదవు. హల్లెలూయా. చాలా మంది అంటారు కదా, ఏందన్నా నేను ఎంత చేసినానో, ఎంత కష్టపడుతున్నానో, ఎంత చదువుతున్నానో, ఎంత పని చేస్తున్నానో, నాకు అభివృద్ధి జరగడం లేదు. నా ఇంట్లో ఎంత సంపాదించినా పోతానే ఉంది, అభివృద్ధి అనేది లేదు, నా కుటుంబం అభివృద్ధి కావడంలా అని అంటారు చాలా మంది. నువ్వు అభివృద్ధి పొందాలంటే దేవుడు అక్కడ ఒక మాట చెప్పినాడు చూడు, నీ గుడారములో నుండి దుర్మార్గమును ఏం చేయాలంట? దూరంగా తొలగించాలంట. నువ్వు దూరం పెట్టాలంట నీ గృహములో ఉండే దుర్మార్గత్వాన్ని. అంటే అది లోకములైన వ్యసనాలు కావచ్చు, లోకములైన అలవాట్లు కావచ్చు, ఏవైనా సరే ప్రభువుకి ఆయాస్కరమైనవి, ప్రభువుకు నచ్చనివి నీ ఇంటిలో ఉండకుండా నువ్వు వాటిని ఏం చేయాలంట? తొలగించాలంట. హల్లెలూయా. తొలగిస్తే అప్పుడు నువ్వేం పోతావంట? అభివృద్ధి పొందుతావంట. 5వ వచనం మనము 25 మనం చూస్తే, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖమును ఎత్తెదవు. దేవుని తట్టు మన ముఖం ఎత్తాలంటే ముందు నీ ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క సైతాను తలంపులన్నిటినీ, సైతాను ఆలోచనలను నువ్వు వదిలిపెట్టి తొలగించుకొని ఆ సర్వశక్తుని యొక్క ప్రశస్తమైన ఒక ఆనందాన్ని నువ్వు అనుభవించాలంటే, ఆ సమాధానం నువ్వు అనుభవించాలంటే, దేవుడిచ్చే మేలును నువ్వు అనుభవించాలంటే, నువ్వు అభివృద్ధిలోకి రావాలంటే నువ్వు దేవుని తట్టు చూడాలంట. హల్లెలూయా. ఒక ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తాను, ఒక చిన్న కథ చెప్తాను నేను. ఒక రోజునంట ఒక పక్షి అనుకోండి, ఒక పక్షి, ఒక ఆడపక్షి, దానికి వివాహం చేయాలని అనుకున్నారంట ఇంట్లో వాళ్ళు. ఆడపక్షికి దాని అమ్మ నాయన అనుకున్నారంట. అప్పుడు ఆడపక్షి చెప్పిందంట,
సరే నాన్న నాకు పెళ్లి చేయండి, అయితే నాకు నచ్చిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను అనిందంట ఈ ఆడపక్షి. అన్నప్పుడు సరేనమ్మా అని చెప్పి చెట్ల మీద చూపించాడు కదా, ఆ చెట్టు మీద ఒక మగపక్షి ఉంది, ఆ చెట్టు మీద ఒక మగపక్షి ఉంది, ఆ చెట్టు మీద ఒక మగపక్షి, చూసుకోమ్మా నీకు ఎవరిని కావాలో చూడు, నువ్వు చెప్పినట్టు చేస్తామంటే అందరినీ రమ్మని చెప్పు నాన్న అనిందంట. అందరూ వచ్చినారంట చెట్టు మీదకి. అందరు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, నాన్న రెండుసేపు మీరు అటు కూర్చో ఉండండి, నేను వాళ్ళకు చిన్న చిన్న పరీక్షలు పెడతా, ఆ పరీక్షలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను నాన్న అని చెప్పిందంటే ఈ ఆడపక్షి. ఏం చేసిందంట, ఏం పరీక్ష పెట్టిందంటే, ఇది ఆ చెట్టు మీద నుండి చిన్న చిన్న కొమ్మలు రెమ్మలను పీకి కింద వేస్తుందంట, పైన చెట్టు మీద నుంచి కింద వేస్తుందంట. ఆ ఉండే మగ పక్షులకు చెప్తుందంట, ఎవరు ముందు పోయి వాటిని తీసుకొస్తారో వాళ్ళని నేను వివాహం చేసుకుంటాను అని చెప్పిందంట. ఈ 3 మగ పక్షులు పోటీ పడుతున్నాయంట, తెచ్చి పెడుతున్నాయంట. మళ్ళీ ఇది ఆడపక్షి మళ్ళా కొమ్మ రెమ్మలు పీకి వేస్తూ ఉందంట కింద, మళ్ళా పోయి తెస్తా ఉన్నాయంట, మళ్ళా పీకి వేస్తూ ఉందంట, మళ్ళా పోయి తెస్తా ఉన్నాయంట. ఒక మగ పక్షికి చిరాకు వచ్చిందంట, ఎన్నిసార్లు తెచ్చావు, ఎన్నిసార్లు ఎవడు తెచ్చాడు, నేను తేను, నేను పోను అని చెప్పి ఒక మగ పక్షి వెళ్ళిపోయిందంట. ఇంకొక మగ పక్షి అదే పరీక్ష అంట, పరీక్ష ఏం మార్చలేదంట, ఒక రెమ్మ వీకడము కింద వేయడము. లాస్ట్ ఇంకో దానికి కూడా చిరాకు వచ్చిందంట, ఈ పెళ్ళొద్దు, నువ్వొద్దు, నీ తతంగం వద్దు, ఏమొద్దు, నేను అన్నిసార్లు పరీక్ష పెడితే నా రెక్కలన్నీ నచ్చిపోతాయి, నాకు కాళ్ళు చేతులు నచ్చిపోతాను, ఎగరలేక నేను ఎగరను పో అనిందంట. లాస్ట్కి ఒక్క పక్షి మిగిలిందంట, మగ పక్షి. అయినా కానీ వేస్తానే ఉందంట, ఈ మగ పక్షి పోయి తెస్తానే ఉందంట, వేస్తానే ఉందంట, తెస్తానే ఉందంట. సాయంత్రం ఏందంట, పోటీ పెట్టి నాయన వచ్చిందంట, ఏమ్మా ఏం జరిగిందమ్మా, నీ పరీక్ష ఎంతవరకు వచ్చిందమ్మా అడిగితే, ఇదిగో ఈయనని పెళ్లి చేసుకుంటాననిందంట. ఏమ్మా ఎట్ట సెలెక్ట్ చేసుకున్నావు నువ్వు, వాడేనని నీకు ఎట్ట నమ్మినావు నువ్వు? ఏం లేదు నాన్న, రేపు నాకు పిల్లలు పుట్టినారనుకో, ఆ పిల్లలు నేను దొబ్బుతా ఉంటా, ముక్కుతో దొబ్బినప్పుడు కింద పడతాయి. ఎవడైతే ముందు పోయి పైకి ఎత్తుకొని తెచ్చి నా పిల్లలు నా కాడ పెడతాడు, వాడు నాకు కావాలా. నా మీద చిరాకు పడేటోడు, నా మీద గొనిగెట్టోడు, నా మీద ఏదంటే అది నాకు వద్దు. నేను దొబ్బుతా ఉంటే పిల్లలను, నా కోసం పిల్లలను తెచ్చి మళ్ళీ నా కాడ పెట్టాలి, వీడొక్కడే మంచోడు, వీని చేసుకుంటా అనిందంట. చూడండి, ఇప్పుడు ఒక ఆడపక్షి లేదంటే మామూలు మన మనుషులమైనా సరే వివాహం జరిగేటప్పుడు ఎన్నో సంబంధాలు చూస్తాం, ఎన్నో వివాహాలు మనం చూస్తూ ఉంటాము. కొన్ని వివాహాలు సంతోషంగా ఉంటాయి, కొన్ని వివాహాలు మధ్యలో పెటాకులు అయిపోతాయి, కొంతమంది దూరం అయిపోతారు, కొంతమంది కుటుంబ సమస్యలు, తాగుడుబోతు భర్తలను చేసుకుంటారు, తెలుసో తెలియక మోసగాళ్ళని చేసుకుంటారు, దొంగలను చేసుకుంటారు, తెలుసో తెలియక పరీక్షలు పెట్టకుండా దేవుని చిత్తం గ్రహించుకోకుండా ఈరోజు ఎంతోమంది వివాహాలు చేసుకుంటారు, జీవితాలు బాధపడుతూ ఉంటారు. నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే, మనం దేవునికి ఎన్నో పరీక్షలు పెట్టినాం. దేవుడు నాకు ఈ మేలు చేస్తాడా చేయడా, నాకు ఆరోగ్యం ఇస్తాడా ఇయ్యడా, నన్ను ఆదుకుంటాడా ఆదుకోడా, నన్ను హెచ్చిస్తాడా హెచ్చియడా, ప్రతి పరీక్షలో దేవుడు పాస్ అయినాడు. చివరికి తన ప్రాణం పెట్టడానికి కూడా ఆయన సిద్ధపడినాడు. కానీ ఈరోజు మనం తెలుసుకోలేక ఆయనను వివాహం ఆడటం మర్చిపోయి లోకంలో ఉన్న అపవాదిని మనము వెంట పట్టుకొని తిరుగుతూ ఉన్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, దుర్మార్గపును నీ గుడారం నుంచి నువ్వేం చేయాలంట, తొలగించాలంట. ఏం చేయాలంటమ్మా, దుర్మార్గాన్ని నీ ఇంట్లో నుంచి, దుర్మార్గతను నీ ఇంట్లో ఉన్న ప్రతి అపవాది శక్తులను తొలగించాలా. నువ్వు యేసయ్య కొరకు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలా. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టేంత వరకు నీ కోసం ప్రయాసపడినాడు. ఈరోజు నిజంగా మన దేవుడు ఎంత సర్వశక్తి గల దేవుడు అంటే, నీకోసం మళ్ళా ఆయన మేఘారుడిగా రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మళ్ళీ రాబోతా ఉన్నాడు మేఘారుడిగా నేను తీసుకెళ్ళడానికి. ఇంతకాలం ఈ లోకంలో నేను మోసింది చాలదని మళ్ళా నిన్ను మోసుకొని పోయి మళ్ళా ఆడుకు నిన్ను బాగా చూసుకోవాలని ఆశపడతా ఉన్నాడు ఆయన. మరి ఈ రోజున నువ్వు నేను ఎలాగున్నాం, మన ఇంట్లో ఉన్నటువంటి ఆ దుర్మార్గతను దేవునికి తగినట్టుగా ఉన్నాయా లేదా మనం ఆలోచన చేయాలా. ఈరోజు యవనస్తులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, ఈ రోజున మన జీవితంలో యేసయ్య జన్మించినాడా, యేసయ్యకి తగినట్టుగా మనం ఉన్నాము, యేసయ్య చెప్పినట్టుగా మనం నడుస్తున్నామా, యేసయ్య నడిచిన మార్గంలో మనం నడుస్తున్నామా అనేది మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఆదివారం దినం అందరికీ తెలుసు, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట, కీర్తన 84:10, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నిలుచుట నాకు ఎంతో ఇష్టం అని ఉంటుంది 84:10లో. ఈరోజున దేవుని మందిరం ద్వారం దగ్గర నిలవని కూడా మనకి ఇష్టం లేదు. కానీ యేసయ్య ఏమో మన ఇంట్లోకి రావాలి, అభివృద్ధి జరగాలి. మందిరానికి వెళ్ళడానికి టైం ఉండదు, కానీ యేసయ్య ఏమో మనకు
అన్ని మేలులు చేయాలా, ఆరోగ్యం ఇవ్వాలా, శక్తి ఇవ్వాలా, బలం ఇవ్వాలా. ఈరోజు మనం నిజంగా ఆయన నోటి ఉపదేశములను మనం వినడం లేదండి. దేవుడు చెప్పే మాటలు మనం ఆలకించడం లేదు, వినినట్టే వింటున్నాం. నామకార్థ క్రైస్తవులాగా మనం ఉంటా ఉన్నాం ఈ రోజున. ఆయనకు ఒక్కొక్కసారి మనం తిరుగుబాటు చేసేవారిగా మనం ఉన్నాం. ఆయనను మనం ఒక్కొక్కసారి ఏడిపించేవారిగా మనం ఉన్నాం. ఒక్కొక్కసారి మనం చేసే పనులకు దేవుడు చాటును పోయి ఏడుస్తున్నాడంట. ఈరోజు మనం చేసే అతిక్రమములు, మనం చేసే పాపములు, నీ దోషములన్నిటి నుంచి ప్రభు నిన్ను కాచి కాపాడును గాక. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథం 32:5 నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధి నా అతిక్రమములను ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. సెల అనుందాడు అంటే మళ్ళా చదవండి. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. మన పాపములు ఏం చేశాడంటే దేవుడు పరిహరించాడు. ఆయన మన దోషములను దేవుడు క్షమించినాడు ఆయన. అందుకే అడుంది చూడండి, నా దోషమును కప్పుకొనక. విప్పుకోవాలా, మన దోషాలన్నీ కప్పుకోకుండా మన దోషాలన్నీ ప్రభుగాడ ఒప్పుకొని విడిచిపెట్టాలమ్మా. ప్రభు, ఇదిగో నేను ఇలాంటి తప్పు చేసిన, ఇలాంటి పని చేసిన. మనకు తెలుసు మనం ఏం తప్పులు చేస్తున్నామో, మనం తెలియనంత మూర్ఖులేం కాదు. దేవునికి నచ్చని పనులు మనలో ఏమేమి ఉన్నాయో మనకు అన్నీ బాగా తెలుసు. కానీ మనం ఒప్పుకోకుండా వాటిని విడిచిపెట్టుకోకుండా మన అతిక్రమములను మనం కొనసాగిస్తూనే ఉంటాము. అందుకే మనకు నరకం దేవుడు ఇస్తాడు. కాబట్టి నువ్వు నరకం నుంచి తప్పించబడాలంటే నీ దోషముల నుంచి నీవు కడగబడాలి, పరిహరింపబడాలి. నీ దోషములను క్షమించువాడు ఆయన. కీర్తన 103:3